నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు బాబా శ్రీ సదానందగిరి ఉన్నారండి. వారి వయసు 109 సంవత్సరాలు. అయితేనే ఇప్పటికీ ఆయన స్టిల్ యంగ్ లాగా కనిపిస్తారండి. ప్రత్యేకంగా చెప్పుకోవాలి, సనాతన ధర్మం పైన ఆయనకున్నటువంటి పట్టు కావచ్చు, ఇప్పుడున్న యంగ్ జనరేషన్ ఏం నేర్చుకోవాలి మన సనాతన ధర్మం నుంచి, దాంతోపాటుగా వాళ్ళ జీవన శైలి ఏ విధంగా ఉండాలి, హెల్దీగా మన లైఫ్ స్టైల్ ఉండాలంటే మన లైఫ్లో ఏవేవి మనం మార్చుకోవాలి, ఏ విధంగా ఉండాలనేది ఇప్పుడు వారు చెబుతూ ఉంటారు. ఇలా ఎందరికో ఆదర్శంగా ఉన్నారు. ఇప్పటికీ అంటే ఈ 109 సంవత్సరాల్లో కూడా హిమాలయాలకు వెళుతూ ఉంటారు. అక్కడ సాధన చేసుకోవటం కానీ, అలాగే వారి గురువు గారిని కలిసి రావటం కానీ, అలాగే ప్రతి ఒక్క రాష్ట్రంలోనూ వారు సంచరిస్తూ ఉంటారు. అక్కడ ఎన్నో దేవాలయాల దగ్గర వారు మనకు కనిపిస్తూ ఉంటారు. అలా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వారు ఉన్నారండి. వెంటనే సంప్రదిస్తే తప్పకుండా వస్తామన్నాం. వారిని ఆహ్వానించాం సుమన్ టీవీ స్టూడియోకి. మనతో పాటు ఉన్నారు గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఒక మాట అడుగుతాను, మీకు ఇప్పటికీ తెలుసుకోవాలనిపించలేదా మీ తల్లిదండ్రులు ఎవరు అని చెప్పి? ఏం చేస్తావు తెలుసుకుని, అంటే వాళ్ళకు నేను బరువై నన్ను వదిలినారా, లేదా నా కర్మ నా అదృష్టం ఇట్లా ఉండి ఆయనకు దొరికానా? ఈ జన్మలో వాళ్ళు తల్లిదండ్రులు, ఇంతకు ముందు జన్మలో ఎవరు? నేను వాళ్ళకెవరు, వాళ్ళు నాకెవరు? జన్మలు ఉన్నాయి అని అంటే నమ్ముతారా గురువు? 100%. మొన్న కూడా ఒక ప్రూఫ్ దొరికింది. కేరళలో ఒక ముస్లిం అమ్మాయి సడన్గా నా పేరు ఫలానా, నా ఊరు ఫలానా అని చెప్పింది. 7 years ఏజ్లో. కేరళలో మలయాళం తప్ప ఇంకోటి మాట్లాడారు. ఆ అమ్మాయి ఏదో ఇంకో భాష మాట్లాడతాం. వీళ్ళకి ఆ భాష అసలు అర్థం కాదు. కొన్నాళ్ళు అక్కడ ఇక్కడ చూపించినాక ఒక అతను ఇది మాట్లాడేది మరాఠీ భాష. అప్పుడు ఆయన కొంచెం మరాఠీ తెలిసిన, నువ్వు అంటాండవే ఎక్కడ, ఏ ఊరు? పలానా ఊరు, మా భర్త పేరు ఇది, నా తమ్ముళ్ళ పేరు ఇది, మా అమ్మ పేరు ఇది, నాన్న పేరు ఇది, మేము పలానా ఊర్లో మలానా వీధిలో ఉంటాం. రికార్డెడ్ ఇది, సైంటిఫికల్లీ రికార్డెడ్. వీళ్ళు మళ్ళీ తీసుకొని పోయినారు. స్టేషన్లో దిగినాక నేరుగా నడుచుకుంటూ వాళ్ళ ఇంటి వరకు తీసుకొని పోయింది. రూట్ ఎట్లా తెలుసు? 7 years పిల్లకు కొత్త ఊర్లో తెలియాలి. ఇక్కడ వేరే స్టేట్, అసలు ఇంటికి పోయింది, అందరికి మాట్లాడిచ్చింది. వాళ్ళ చెల్లో తమ్ముడు ఎవరో ఉంటే, నేను అప్పుడు 300 రూపాయలు దాచిపెట్టమని చెప్పినాను కదా ఫలానా డబ్బాలో, అది అట్లే ఉందా లేదా అని కూడా అడిగింది. అంత పక్కా ప్రూఫ్. ఖచ్చితంగా పరమాత్ముడు ఆ గత జన్మలు రాబోయే జన్మలు మనకు గుర్తు లేకుండా చేసి మనకెంతో సాయం చేస్తున్నాడు. ఎందుకని అంటారు? అవును, గత జన్మలే గుర్తుకొచ్చాయనుకోండి, ఓహో నేను అట్లుంటినా అట్లా చేసినా అని ఆ చింతనతో ఈ లైఫ్ను మీరు లీడ్ చేయలేరు. అట్లాగనే రాబోయే జన్మలు మీకు తెలిసిపోయినాయి, ఓ నేను అట్లుంటాను ఇట్లుంటాను అని దీన్ని సరిగ్గా దీనికి న్యాయం చేయరు. నిన్న గతాన్ని మీరు మార్చలేరు. రేపు ఉంటుందో లేదో తెలియదు, రూపు లేని రేపు. ఉన్న ఈ వర్తమానాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వై వి షుడ్ హావ్ టు బాదర్ అబౌట్ దట్? మీరు తెలుసుకునే ప్రయత్నం చేశారా గురుగారు మీ గత జన్మ ఏమిటి అనేది? ఒకానొక సందర్భంలో ఎక్కువ సార్లు నాకు యాక్సిడెంట్లు అయ్యి ఈ కాళ్ళు ఇరగడం, చేతులు ఇరగడం, రోడ్డు మీద ఎక్కడో నాది పట్ల మంత్రం సత్తుకుంటూ పోతా ఉంటే ఎవడో కూడా వచ్చి గుద్దేస్తాడు, ఇరుగుతాయి. నేను ఇంత పద్ధతిగా ఉన్నా, మా గురు చెప్పిన మంత్రం చేసుకుంటాను, ఏమిది అంటారు కదా, గురువు చెప్పినాడు వెనక్కు పోవచ్చు అని. దాన్ని ఉపయోగించినాం. ఒక 300-400 years ముందు బ్రిటిష్ వాళ్ళ దగ్గర నేను పోలీస్. అప్పుడు వాళ్ళు 12 రూపాయలు జీతం. వాని మాట కరెక్ట్గా వింటే వాడు రూపాయి పెంచుతాడు. ఆ పెంచే రూపాయి కోసము ఎవరిని కొట్టమంటే వాళ్ళను పిచ్చగా కొట్టేవాడిని, తన్నేవాడిని. వాళ్ళకి ఇరిగిన ఎముకలన్నీ నా ఒళ్ళులో ఇప్పుడు ఇరుగుతాను. ఆ తర్వాత వద్దు, ఇంకా గతం చూసుకోకూడదు, ఈ ఒక్క గతమే ఇంత చండాలంగా ఉంటాయి, ఇంకా వేరే గతాలకు పోతే అవి ఇంకెంత చండాలమా, ఇంకెంత గొప్పవా, దానికి గొప్పదైనా నేనేం చేయలేను. ఇప్పుడు ఆ చండాలమైనా ఏం చేయలేను, కానీ దాని కర్మల ఫలితాలు నేను ఇక్కడ అనుభవించాల్సిందే ఏదో ఒక రూపంలో. ఇది తెలిసినాక అది తెలుసుకొని ఏం చేయాలా? తదుపరి జన్మ ఏమిటో కూడా తెలుస్తుందండి.
నేను దాని ఆ వరకు శక్తి. పోలే. ఇదే స్టాప్ నాకు ఇక్కడ ఆపేశారు. రియలైజేషన్ వచ్చింది. హ్మ్. శక్తులు ఉన్నాయి, దాన్ని ఇట్లా చిన్న చిన్న దాంట్లకు వాడరాదు. హ్మ్. ఎలాంటి వాటికి వినియోగించాలి ఆ శక్తులు? ఇంకోళ్లకు 10 మందికి ఉపయోగం పడేటట్లు. హ్మ్. మొత్తం ఒక గ్రామంలో ఏదో జరగబోతా ఉంది, హ్మ్. వీలైనంత వరకు వాళ్ళకు ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి. హ్మ్. అది డైరెక్ట్గా ఇట్లా జరుగుతుంది అని చెప్తే వాళ్ళు ఫంక్ అవుతారు. హ్మ్. అరే భయ్, ఎప్పుడైనా ఇట్లా జరిగితే ఏం చేస్తారా, కొంచెం జాగ్రత్త పడండి, హ్మ్. ఇండ్లు జర హైట్లో కట్టుకోండి, వరద వస్తుందో అని తెలుస్తుంది. అలా చెప్పున్నారా గురువుగారు? చెప్పడం వరకే నా ధర్మం. హ్మ్. అది వాళ్ళు పాటిస్తారు పాటించరు, వాళ్ళ కర్మ. కర్మ సిద్ధాంతం చాలా గట్టి తల్లి. హ్మ్. కర్మను ఎవరూ అతిక్రమించలేరు. హ్మ్. మీరు చేసిన మంచి, మీరు చేసిన చెడ్డ, హ్మ్. అంతే అన్నా రావచ్చు, ఎక్కువ అన్నా రావచ్చు, తక్కువ అన్నా రావచ్చు, హ్మ్. కాస్త ముందుగా రావచ్చు, కాస్త వెనక రావచ్చు, కానీ వచ్చి తీరుతాయి. యుగాల్ని బట్టి చెబుతూ ఉంటారు కర్మ ఎలా ఉంటుందండి, మనిషి తత్వం. ఓ చిన్న కథ చెప్తే మీకు అర్థమవుతుంది. చెప్పండి గురువుగారు. ఒక ఊర్లో ఇద్దరు దోస్తులు, బెల్లం వ్యాపారం చేస్తాడు, హ్మ్. ఒకడు రైస్ వ్యాపారం చేస్తాడు. ఈ రైస్ వ్యాపారం చేసేవాడికి ఒకసారి బెల్లం అవసరమైంది. హ్మ్. దోస్త్ దగ్గర పోయి 1 కేజీ బెల్లం ఇరా అన్న. హ్మ్. వాడు కొంచెం కనింగ్ ఫెలో, హ్మ్. ఎంత దోస్త్ అయినా కానీ దాంట్లో లాభం తీసుకుంటాడు. హ్మ్. రేటు మార్చలేడు దోస్త్ దగ్గర, అందుకని బెల్లం కొంచెం తగ్గించినాడు, కోసి 900 grams. హ్మ్. ఆ ముద్ద ఇది కేజీ అని ఇచ్చినాడు. హ్మ్. వీడు దోస్తు మీద నమ్మకం తీసుకొని పోయినాడు. వీడి ఇంటికి పోయేసరికి వానికి ఇంకోళ్ళు ఎవరో దోస్తు ఇంత బెల్లం ఇచ్చినాడు. ఈ దోస్తు బెల్లం అట్లే పెట్టేసినాడు, ఆ బెల్లం వాడుకున్నాడు. హ్మ్. ఓ 10 days తర్వాత వీనికి రైస్ అవసరమైంది. హ్మ్. ఈ దోస్త్ దగ్గరికి వచ్చాడు, హ్మ్. 1 కేజీ రైస్ కావాలా. హ్మ్. లోపలికి పోయినాడు, తీసుకొని వచ్చి ఇచ్చినాడు. హ్మ్. వీడు ఆల్రెడీ కనింగ్ ఫెలో కదా, హ్మ్. ఇదేం కేజీ ఉన్నట్లు లేదే అని డౌట్ వచ్చింది. హ్మ్. ఇంటికి పోయి తూకం వేసినాడు, హ్మ్. 900 grams ఉంది. హా. సంచి తీసుకొని వచ్చినాడు. హా. దోస్త్ అంటే ఇదేనా, హ్మ్. నాకే మోసం చేస్తావా, 100 grams తక్కువ ఉంది. అరే భయ్, నాది గల్తీ లేదురా, హ్మ్. నువ్వు వచ్చి అడిగినప్పుడు నాది కేజీ రాయి నాకు కనపడలే, హ్మ్. నువ్వు బెల్లం ఇచ్చినావు కదా నాకు కేజీ, ఆ రాయితో అది తూసిచ్చారా? కేజీ కదా, హా. బెల్లం పెట్టి నీకు బియ్యం ఇచ్చినాను. హా. సో ఇట్ ఈస్ నాట్ మై మిస్టేక్, యూ హ్యావ్ గివెన్ 1 kg నా. హ్మ్. ఇప్పుడు వీడు తేలుకుట్టింది దొంగ. తేలుకుట్టిన దొంగ. ఏం చెల్లుడు, కామ్గా ఉండాల్సింది. నా బెల్లమే తుంచి ఇచ్చినావా, అయితే కరెక్ట్ ఉంటుంది అని పోయినాడు. తో జో భోయా ఓయి పల్పాయా, ఇది ఇది విత్తుతాం, చెడు అది చేస్తాయి. కోస్తాం. హ్మ్. అట్లాగానే ఒక మంచి చేస్తాయి. హ్మ్. ఒక డాక్టర్లు ఎవరో దోస్తు పెండ్లికి పోయి ఒక ఊరు నుంచి వాళ్ళ ఊరికి పోతూ ఉండరు. హ్మ్. నైట్ టైంలో వాళ్ళ కారు చెడిపోయింది, వాళ్ళకు మెకానిజం రాదు, హ్మ్. బండ్లు ఆపుతూ ఉండరు, ఓడు ఆపుతలేరు. హ్మ్. నైట్ 12 అవుతా ఉంది, దొంగలు పడతారా, జంతువులు వస్తాయా, అడవి క్యారే భగవాన్ అని చింతపడుతూ లాస్ట్ ప్రయత్నం, ఒక సైకిల్ మోటార్ వస్తా అంటే వాటికి ఆపినారు. హ్మ్. ఆడ ఆగి ఏం సమస్య, గాడి సమస్య, లక్కీ నేను మెకానిక్ను అని బండి రిపేర్ చేసినాడు. కండిషన్, వాళ్ళు డబ్బు తీసి ఇవ్వని పోయినారు. నేను మెకానిక్ను, నా షాపుకు వచ్చి ఎవరైనా రిపేర్ చేసుకుంటే అప్పుడు నేను చార్జ్ తీసుకుంటా. హ్మ్. ఇప్పుడు మీరు ఆపదలో ఉండరు, ఒక మనిషికి మనిషిగా సాయం చేసిన పైసా తీసుకోను హ్మ్. అని చెప్పి వెళ్ళిపోయినాడు. హ్మ్. 4-5 years వీళ్ళ హాస్పిటల్ బ్రహ్మాండంగా డెవలప్ అయింది, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. హ్మ్. ఆ టైంలో ఒక క్రిటికల్ కేసు వచ్చింది, ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక మనిషి ఛిద్రం అయిపోయినాడు. ఆ. హ్మ్. వేరే హాస్పిటల్ వాళ్ళు నో ఛాన్సెస్ బతికేదానికి లేదు అన్నారు. హ్మ్. వీళ్ళది సూపర్ స్పెషాలిటీ కదా అని హ్మ్. అక్కడికి పట్టుకొని వచ్చినారు. హ్మ్. వాళ్ళ ఫేస్ చూసినాక డాక్టర్లు హ్మ్. ఇంటెన్సివ్ కేర్లోకి తీసుకుపోయినారు. వాళ్ళే స్వయంగా ఉండి ఒక 4 ఆపరేషన్లు కండక్ట్ చేసినారు. రక్తం సొలైన్ సంథింగ్. హ్మ్. 4 days రాత్రి పగళ్ళు వాన్ పక్కనే ఉండి హ్మ్. సేఫ్ ఐక్యూ నుంచి బయటికి తీసి వేసినారు. హ్మ్. ఐక్యూ నుంచి తీసినాక వీడికి సెన్స్ వచ్చింది. హ్మ్. అమ్మ నాయన, అరే భయ్, వాళ్ళు డాక్టర్లు దేవుళ్ళురా, హ్మ్. ఎంత పైసా అడిగితే మనం అంత ఇస్తాం, హ్మ్. నిన్ను భలే కాపాడినారు, హ్మ్.
ఎవరు వాళ్ళు, నేను ఒకసారి చూడాలా. హ్మ్. వాళ్ళిద్దరు వచ్చినారు. వీడు 4 ఏళ్ళు జరిగింది గుర్తులేదు. హ్మ్. వీడే ఈ మెకానిక్కే యాక్సిడెంట్ అయినాడు. ఓ వాళ్ళు వచ్చినారు. గుర్తుపట్టారు. హ్మ్. వీళ్ళు గుర్తుపట్టలేదు. డాక్టర్స్ నాకు మళ్ళీ లైఫ్ ఇచ్చినారు, ఎన్ని లక్షల బిల్లు అన్నాడు. 14 లక్షలు అయింది, కానీ మేము పైసా తీసుకోము. హ్మ్. మీరు మమ్మల్ని గుర్తుపట్టలేదు. ఆ రోజు యాక్సిడెంట్ మేము అక్కడ రిపేర్ అయినప్పుడు, ట్రబుల్లో ఉన్నప్పుడు హ్మ్. నువ్వు కాపాడినావు, పైసా తీసుకోలేవు. నీ దగ్గర మేము తీసుకుంటే నాశనం అవుతాం. ఓ, మంచి. तो जो फल हुआ ये फल इधर हुआ. హ్మ్. ఎవరు ఏ థింకింగ్లో ఉంటారో హ్మ్. వాళ్ళకి అదే జరుగుతుంది. కానీ మనిషి ఆలోచన విధానం ఇవాళ రోజుల్లో చూస్తున్నాం కదా, అంత నెగిటివిటీతో నిండిపోయింది. ఆ నెగిటివ్ ఉంటే దానికి కూడా నెగిటివే దేవుడు కూడా పెడతాడు. హ్మ్. ఇంకో ఎగ్జాంపుల్, హ్మ్. ఒక భార్యాభర్త భోజనానికి కూర్చున్నారు. హ్మ్. కొత్త దంపతులు, ఒక 6 months కూడా కాలే. హ్మ్. ఒక బిచ్చగాడు బయట నుంచి భౌతిక భిక్షాం చేసి అన్నాడు. హ్మ్. ఆ మాత మన ఇద్దరు దాంట్లోంచి కొంచెం కొంచెం తీస్తాం, వాడికి పెడతామనేది. హ్మ్. వాడు బయటికి ఇట్లా తొంగి చూసినాడు. అరే వాడు ఎక్క కట్టా ఉన్నాడు, హ్మ్. వానికేం వేసేది, హ్మ్. ఎడన్నా పని చేసుకోరా, పో ఇంకా పెట్టేది లేదు, కూసాడా భార్యకి. ఈ భార్య మరి కొంచెం దానం ధర్మం పుణ్యం ఉండాలా, మనం ఒక్క పిడిసా తక్కువ తింటే ఏమైంది, హ్మ్. వాడికి కొంచెం తాత్కాలికంగా ఉంటుంది కదా, పాపం వాడి ముఖం చాలా డల్గా. హ్మ్. ఇది మాట మాట కొంచెం రైజ్ అయింది. హ్మ్. నేను మొగుడు, నేను చెప్పింది వినాలా. హ్మ్. అదే ధర్మం అంటే నువ్వు రైజ్ అయిపోతాండవు, నేను తక్కువ కాదు, నేను ఎడ్యుకేటెడ్, అట్లా ఇట్లా రైజ్ అయిపోయింది. హ్మ్. రైజ్ ఎంత అయిపోయింది అంటే విడాకులకు పోయింది. యో. హ్మ్. ఎర్లీ మార్నింగ్ పోయినారు, విడాకులు తీసేసుకున్నారు. హ్మ్. వీడు రిచ్, ఆమె మంచి ఎడ్యుకేటెడ్, వీడు ఎడ్యుకేటెడ్. హ్మ్. పోయింది. 2 years తర్వాత ఆమె మళ్ళీ ఒక కంపెనీలో పనిచేస్తా అంటే ఆ కంపెనీలో ఒక ఉద్యోగస్తుడు ప్రపోజ్ పెట్టినాడు, పెళ్ళి చేసుకున్నాడు. హ్మ్. వాళ్ళిద్దరు హ్యాపీ. వాళ్ళు భోంచేస్తా అంటే ఒక బిచ్చగాడు వచ్చినాడు. హ్మ్. ఈమెకు ముందు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మొగుడు ఏమంటాడు అని. ఏమండి వానికి ఏమన్నా పెడతామా అని. హ్మ్. ఈ ఒక్క పూట మనం తినకపోతే ఏం కాదు, నీది నాది కలిపి వానికి ఇవ్వండి ఓ. హ్మ్. ఇచ్చేస్తున్నారు. ఈమె భిక్షం తీసుకొని పోయి వానికి వేస్తే అంటే హ్మ్. వాడు ఓల్డ్ హస్బెండ్. ఆ. హ్మ్. భిక్ష వేసేసి లోపలికి వచ్చి ఏడుస్తా కూర్చుని. హ్మ్. ఏమి అంటే వాడు పాపం అంతరిచ్చు, హ్మ్. ఈ పొద్దు ఇట్లా అయిపోయినాడు, వాడు నా ఓల్డ్ హస్బెండ్. హ్మ్. అరే పిచ్చిదానా, నేనెవరో నీకు తెలిసిన, హ్మ్. నువ్వు ఆ పొద్దు భిక్షం వేయకుండా తరిమేసినావే, హ్మ్. మీ మొగుడు నన్ను తరిమేసినాడే భిక్షం వేయకుండా, హ్మ్. నేనే వాడు. ఓ. సో ప్రకృతి ఏం చేసినామో అది మళ్ళీ సర్క్యూట్లో ఆ. వన్ వే ఆర్ ది అదర్ వే హ్మ్. ఇస్తుంది. ఏదో ఒక రకంగా. ఇలాంటి స్టోరీ నేను ఎప్పుడు వెళ్ళలేదు గురువుగారు. ఇలా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే డైరెక్ట్ ఎగ్జాంపుళ్ళు చెప్పి శాస్త్ర ప్రమాణాలు చెప్తే ఈ కాలంలో ఆ. డోంట్ కేర్. హ్మ్. కనీసం ఈ కథలు వింటే అన్నా హ్మ్. దానం ధర్మం అనేది ఎంత గొప్ప మాట, హ్మ్. మన పూర్వీకులు ఎంత చెప్పారు దాని గురించి. హ్మ్. ఒక ఆకలితో ఉన్న కడుపుకు మీరు ఇంత పెట్టినారంటే వాని వైశ్వానరుణ్ణి చల్లజేశారు, హ్మ్. వైశ్వాన అగ్నిని చల్లజేశారు. ఆ వైశ్వానరుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. హ్మ్. ఆ బిచ్చగాడికి నువ్వు బాగుండు, శతమానం భవతి లాంటి మంత్రాలు రాకున్నా, హ్మ్. అమ్మ నా కడుపు మంట సలరిచినావు, నీది కడుపు సల్గా ఉండు అని అన్నా ఒక మాట అన్నా చాలు. చెప్తాడు. కానీ కొంతమందిని చూస్తామండి, అన్నీ ఉంటాయి అయినా అడుక్కుంటూనే ఉంటారు. ఎవరో ఒకరిని ఏదో ఒకటి ఇలా కావాలి, మీకు ఇలా ఉంది, అది ఇలా వాడి ఉంది. కర్మ సిద్ధాంతం. మళ్ళీ మన భారతదేశంలో ఈ కర్మ సిద్ధాంత ప్రబలం. హ్మ్. వాడికి ఎంత ఉన్నా ఏమీ చేయలేడు. హ్మ్. రెండవది కోట్లు ఉంటాయి, హ్మ్. వాడు మనలాగా స్వీట్లు 1/2 kg తినలేడు. 1/2 kg కాదు, ఒక ముక్క తినలేడు. హ్మ్. వానికి 100 కోట్లు ఉండి ఏం ప్రయోజనం? హ్మ్. నరకం అది. స్వర్గం నరకం ఇంకెక్కడో లేవు, ఇక్కడనే ఉన్నాయి. కొంతమందిని గమనిస్తాం గురువుగారు, ఎప్పుడు పక్కన వాళ్ళ లైఫ్ ఎలా ఉంది, వాళ్ళ మీద